మొదటి రోజు ఉపవాస ప్రార్థన కొడుకులో పాల్గొని అనేక విషయాల కొరకు ప్రార్థించినాం. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన కొడుకులో వారు తిరిగి పాల్గొనడానికి ప్రభు వారు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతించవలసిన వారమైన ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. మరి ఈ దేవుని చిత్తమును బట్టి కృపను బట్టి ఈ 21 రోజులు కూడా ప్రార్థన అనే విషయం మీదే మనం వాక్య ధ్యానం చేయబోతున్నాం. గతంలో మనం విశ్వాసం అనే అంశం మీద వాక్యాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే యవనస్తుల కొరకు అయితే మరి క్రీస్తు యొక్క శాస్త్రం అనగా యేసుప్రభువు వారు ఎప్పుడు జన్మించారు, ఎలా జన్మించారు, ఆయన పుట్టుక పూర్వత్వము, ఆయన భూమి మీదకి రాకమునకు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా జీవించారో, ఆయన చెప్పిన ప్రసంగాలు, ఆయన చేసిన కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు, వాటన్నిటిని గురించినటువంటి ఆయన మళ్ళా భూమి మీదకి రాబోయే కాలం, మళ్ళా నిత్యత్వం వరకు జరగబోయే సంగతుల యొక్క అనగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులన్నింటిని గురించి వివరంగా తెలియచెప్పే శాస్త్రం అది యవనస్తుల కొరకు ప్రత్యేకంగా దేవుడు ప్రేరేపించిన కారణం చేత అది ప్రారంభించడం జరిగింది. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో భాగంగా ఈ రెండవ రోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనకి ఇది తెలిసిన వచనమే కానీ దీనిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన, ఆయన చెప్పే తాత్పర్యాన్ని మనం గమనిద్దాం. చూడండి, అందరి పరిశుద్ధ గ్రంథం కింద బైబిల్లో నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాం. గమనించండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి కలిగి వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీకు చాలాసార్లు మీరు వినుండొచ్చు, చదువుకొని ఉండొచ్చు, కానీ ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనిద్దాం. చూడండి, యేసు ప్రభువు భూమి మీద దినాలలో, ఆయన చివరి దినాలలో, అంటే ఆయన భూమి నుంచి వెళ్ళిపోయే చివరి దినాల్లో ఈ మాటను ఆయన పలకడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ భూమి మీద జరగబోయే చివరి దినాల గురించి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. చివరి దినాల గురించి ఆయన భూమి మీద చివరిగా ఆయన పలుకుతున్న మాటలు అన్నమాట. దీంట్లో చాలా మరి భవిష్యత్తును గురించిన మాటలను అనుసరించి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఈ మాటలో ఈ ఒక్క వచనంలో చాలా అద్భుతమైన సంగతులు దాగి ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం హృదయపూర్వకంగా ధ్యానం చేద్దాం. చూడండి, ఈ 36వ వచనంలో నేను మళ్ళా తిరిగి దాన్ని వివరంగా మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి అని అంటున్నాడు. ప్రారంభంలోనే ఆయన అంటాడు కాబట్టి అనగా పైన చాలా విషయాలు చెప్పారు ఆయన. ఆ ఎన్ని విషయాలు చెప్పారో అవన్నీ కూడా వాటన్నిటినీ క్లబ్ చేస్తూ, లేకపోతే వాటన్నిటిని కూడా కలిపి ఆయన ఈ మాట చెప్తున్నారు. కాబట్టి పైన నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పాను కదా, ఈ విషయాలన్నీ జరగబోతున్నాయి. కాబట్టి ఈ జరగబోతున్నాయి కనుక, కాబట్టి మీరు అదే మాట ఆయన చెప్తున్నాడు, మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, అంటే అవి ఏవి మంచి కాదని అర్థమవుతుంది. వాటిలో మనం ఉండకూడదు, వాటి నుంచి మనం తప్పించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇవి కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారగునట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇది
కొంచెం సుదీర్ఘమైన అర్థంతో కూడిన మాటలు ఇవి. ఇప్పుడు చూస్తే ఈ పైన ఆయన కాబట్టి అని ఎందుకు అంటున్నారంటే, ఈ 21వ అధ్యాయంలో ఆయన భూమి మీద చివరి దినాల్లో జరగబోయే, అంత్య దినాల్లో జరగబోయే సంగతులన్నీ ఒక్కొక్కటి వివరంగా, ఆయన యుద్ధాలు జరుగుతాయని, భూకంపాలు వస్తాయని, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు వేస్తారని, తెగుళ్ళు వస్తాయని, వైరస్లు వస్తాయని, కరువులు వస్తాయని, ఆర్థిక మాంద్యము, ఆకాశం నుండి భయోత్పాతాలు, గొప్ప సూచనలు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఏమేమి జరగబోతాయో అవన్నీ దరిదాపు 18 సంఘటనలు ఉన్నాయి. చివరికి ఆయన వచ్చేటప్పుడు ఏమంటాడంటే, ఇదిగో 27వ వచనం చూస్తే, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనిడి, మీ విడుదల సమీపించి ఉన్నదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనిస్తే చాలా సంగతులు చివరి దినాల్లో, అంత్య దినాల్లో జరగబోయే ఆ సంఘటనని చెప్తూ కాబట్టి అని ఆయన అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా జరగబోతానికి సిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కనుక వీటినన్నింటిలో నుంచి మీరు తప్పించుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే వాటి నుంచి తప్పించబడాలి. రెండోది, మనిషి కుమారుని ఎదుట నిలవబడాలి. ఆ రెండు చేయటానికి మనకి శక్తి కావాలి అంటున్నాడు యేసుప్రభువు వారు. ఈ రెండు చేయటానికి మీకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి అంటున్నాడు. నేను ఇస్తానంటలేడు దేవుడు. వీటిలో నుంచి తప్పించబడాలంటే నేను మీకు ఆ శక్తిని ఇస్తానంటలేడు, మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. శక్తి గలవారన్నట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాడు. ఇదేదో ఆశీర్వాదం వచ్చినట్టు మీకు దించేది, మీకు పర్లోక సీటు దాన్ని ఏమంటారు, రిజర్వ్ చేసేసినాను, ఎక్కడ ఎవరికి చెప్పలేదు దేవుడు. మీ సీటు ఒక్కరికే చెప్పాడట దేవుడు. ఎవరికి చెప్పారు? యేసుప్రభువు ఒక్కడికే చెప్పాడు అట్లా, మీకు సీట్ గ్యారంటీ అని. ఎవరికి చెప్పాడు యేసుప్రభువు వారు? తెలియదా? శిలువ మీద తగ్గి చెప్పాడండి. ఏం చెప్పాడు? రేపు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. ఆయన ఒక్కడికే దేవుడు గ్యారంటీ ఇచ్చాడు, ఎవరికి గ్యారంటీ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వారి జీవిత క్రమంలో, ఎందుకంటే అతను లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇక తర్వాత చచ్చిపోతాడు, చంపేస్తాడు అతన్ని. అందుకనే అతనికి అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు నేడే. చూసారా? కనుక మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభువు వారు చెప్తున్నాడు, మన జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలే కానీ, ఇబ్బందులే కానీ, శ్రమలే కానీ, కష్టాలే కానీ, కరువులే కానీ, భూకంపాలే కానీ, సునామీ కానీ, ఆర్థిక మాంద్యమే కానీ, రోగాలే కానీ, ఇవి ఏవైతే జరగబోతున్నాయో వీటన్నింటి మీరు తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే యేసుప్రభువు వారే చెప్తున్నాడు ఎలా తప్పించుకోవాలంటే మార్గం కూడా చెప్తున్నాడు. వీటినల్లను తప్పించుకొని మళ్ళీ ఏం చేయాలంటే మనం మనుష్య కుమారుని ఎదుట, ఆ యేసుప్రభువు వారు ఎదుటే మనం నిలబడాల్సింది ఉందంట. కనుక అట్లా నా ఎదుట మీరు మళ్ళా నిలబడటానికి శక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి. నేను మిమ్మల్ని నిలబెడతా అంటలేడు, మిమ్మల్ని పడిపోకుండా నిలబెడతా అంటలేడు. ఏం చేయాలంటున్నాడు? మనకే అప్పు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటున్నాడు యేసుప్రభువు వారు. అంతేగాని మీకు నేను గ్యారంటీ ఇస్తాను అంటలేడు, మీరందరు నేను అక్కడ తీసుకెళ్తా అంటలేడు, మిమ్మల్ని అక్కడ ఫిక్స్ చేసేసిన అంటలేడు. సీట్ ఫిక్స్ ఎవరికి చేయలేదు, ఒక దొంగగా తప్ప. అవునా కాదా? ఇక్కడ గమనించండి, ఎందుకంటే అపోస్తలులకు కూడా గ్యారంటీ లేదు. ఎందుకని? అపోస్తలులో ఒకడు దారి తప్పి వెళ్ళిపోయాడు, యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి. కనుక వాళ్ళతో కూడా ఈ మాట చెప్పలేడు. కాకపోతే మీకు కావాలంటే చూడండి, దాని పక్కనే ఒక వచనం ఉంది. ఏమనుంది దాని పక్కన అంటే, పక్క అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఏమనుంది గమనిస్తే 29వ వచనం చదవండి.
29వ వచనం, 22, 29. కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చునుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై రాజ్యం నియమించుచున్నాను. అదిగో అంతవరకు బాగానే ఉంది. రాజ్యం నియమిస్తున్నా అన్నాడు. కాకపోతే ఇక్కడ తేడా ఉంది చూడండి. సీమోను సీమోను ఇదిగో అది కాదు అక్కడే తేడా కొట్టింది. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకోనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు. అదుగదుగదుగదుగు ఏం జరిగింది అక్కడ? ఏం చేశాడంటే యేసుప్రభువారు ప్రార్థన చేశాడు. నేను తప్పిస్తాను లేడు. నేనుండగా నీకెందుకు, నీకు డోకలేదు పేతురు అంటున్నాడా? నేనుండా నీకు డోకలేదు అంటలేడు. నీ నమ్మిక తప్పిపోయే ప్రమాదం ఉంది. అయితే నువ్వు తప్పిపోకుండా నిమిత్తం నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా అంటున్నాడు. మీరు తోక తలిగిపోతారు, తప్పిపోతారు. సాతానుడు రెడీ పక్కన కాసుకొని ఉంటాడు, నేను ఎల్లంగా మిమ్మల్ని పట్టుకుందామని. అదే జరిగిందా లేదా? యేసుప్రభు చనిపోయి ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు కదమ్మా. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? సాతానుడు ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాడో, యేసుప్రభు ఆయన వీళ్ళ నుంచి దూరం అయిపోయాడో, సాతానుడు పక్క చేరాడు. ఏంటో అంటే చల్లారు అడ్రస్ లేదు. అర్థమైందా? యేసుప్రభు అది ముందుగానే ఎరిగిన వాడై ఆయన ముందు చెప్తున్నాడు, సాతానుడు మిమ్మల్ని జల్లలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో చదువున్నాను అది 22:31 సైతాన్నే కొంచెం పెద్ద చదవమ్మా. సైతాన్నే तुम लोगों को मान लिया है गेहूं के समान पटके परंतु मैं विनती की तेरा विश्वास जानता ना रहे जब तू फिर अपने भाइयों को स्थान रखना. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమున్నాడంటే యేసుప్రభువు చెప్తున్నాడు, బాబు సాతాను మిమ్మల్ని జల్లెడబడతాను రెడీగా ఉన్నాడు. మిమ్మల్ని మీ విశ్వాసం తొలగింపు చేయాలని, పడగొట్టేయాలని, నేను అసలు మిమ్మల్ని ఆయన నిలబడకుండా చేయాలని కాసుకొని కూర్చున్నాడు వాడు. అయితే ఈ విషయం నాకు తెలుసు. నేను అందుకొరకు మీ గురించి మీ నమ్మిక తప్పిపోకుండా ఉంటుంటే మీకు ప్రార్థన చేస్తున్నాను, వేడుకున్నాను దేవుణ్ణి, అనగా తండ్రిని వేడుకొట్టిని. అయితే నీవు విశ్వాసమందు, అక్కడ ఏమంటాడు, నీవు నీ మనసు తిరిగిన తర్వాత అంటాడు. నీ మనసు తిరిగిన తర్వాత అంటే ఏంటి? అబద్ధాలు ఆడతాడు కదా ఈయన. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు కదా. ఇవెవరో యేసుప్రభు ఎవరో తెలియదు, అసలు నేను చూడలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. తర్వాత ఆయన పశ్చాత్తాప్తుడై మారుమనసు పొంది అదే అన్నాడు మన యేసుప్రభు. మనసు తిరిగిన తర్వాత ఏమన్నాడు? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుమని చెప్పాను. అది ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళకే అపోస్తలుడికే ఆ సమస్యలు ఉన్నాయి. సాతానుడు ఆయన పట్టుకుని కూర్చుని ఉన్నాడు, రెడీగా కాసుకుని ఉన్నాడు. అట్లాగే ఈ భూమి మీద సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళనే కనిపెట్టేవాడు. అనిజుల దగ్గరికి సాతానుడు వెళ్ళడు. ఎందుకు? ఆల్రెడీ వాడి గుంపులో ఉన్నాడు. వాడి ఆల్రెడీ ముందు వాళ్ళందరూ పోగేసుకొని పెట్టుకున్నాడు. వాడి బ్యాచ్లోనే ఉన్నారు అనిజనులందరూ. ఇప్పుడు వాడికి కావాల్సింది ఎవరంటే, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే చర్చికి వెళ్తూ ఉంటారు, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తామంటారు, మేము సువార్త చెప్తామంటారు, మేము సేవ చేస్తామంటారు, ఇక మేము అపోస్తలులం అంటారు, వాళ్ళని పట్టుకుంటాడు వెళ్ళి. సాతానుడు పట్టుకునేది వాళ్ళనే. నేను అపోస్తలను, నేను ప్రవక్తలము, మేము ఉపదేశకులము, మేము కాపరులము, మేము దైవ జనులం అంటారు, వాళ్ళని పట్టుకుంటాడు వెళ్ళి. ఇక్కడ పట్టుకున్నాడు వాళ్ళనే. యేసయ్య చెప్పిన, నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభువే చెప్తున్నాడు.
ఇగో సాతాను మిమ్మల్ని పట్టుకుంటే రెడీగా ఉన్నాడు బాబు, నాకు తెలుసు ఏదో గడపడ జరిగే ప్రమాదం ఉంది, కనుక నేనేం చేస్తానంటే మీకు ఏ డోకలేక నేను చూసుకుంటాను అంటలేడు, మీ గురించి నేను ప్రార్థన చేస్తా అంటాడు. తండ్రిని వేడుకుంటా అంటాడు. తండ్రిని వేడుకుంటే అక్కడ కూడా ప్రార్థనే చెప్తున్నాడని మీకు తెలియజెప్తున్నాను నేను. మన శక్తి కలిగి మళ్ళీ భక్తి కలిగి జీవించాలంటే అక్కడ యేసుప్రభువు ప్రార్థన చేయవలసి వచ్చింది, ప్రార్థించవలసి వచ్చింది. ఈ చివరి దినాల్లో చాలామంది శక్తిహీనులుగాను బలహీనులుగాను విశ్వాసం ముందు నమ్మిక తప్పిపోయే ప్రమాదం ఎందువలన జరుగుతుందో తెలుసా? ప్రార్థన లేని వలనే జరుగుతాయి ఇవన్నీ. ఒక దైవజనుడు పడిపోవాలన్నా, ఒక సంఘం చెదిరిపోవటానికైనా కారణం ఏంటంటే ఆ సంఘం ప్రార్థనా సంఘం అయి ఉండకపోతే, ఆ వ్యక్తి ఆ దైవజనుడు ప్రార్థనాత్మ లేకపోతే ఆ దైవజనుడు ఊరికే టపిమని పడిపోతాడు. శక్తి కలిగి భక్తి కలిగి జీవించలేకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ చెప్తుండే యేసుప్రభువు, మీరు శక్తి కలిగిన వారే మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి కలిగిన వారుగా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనే చేయాలి, ప్రార్థనే చేయాలి, ఏం చేయకూడదు, ప్రార్థనే చేయాలి. ఏంటి ఆ ప్రార్థన అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడు మీరు ఎలర్ట్గా ఉండండి అన్నాడు, ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని చెదరగొడతాడు, గలిబిలి చేస్తాడు, కొంగదీస్తాడు, నీరసించిపోయేటట్టుగా, చింతించేటట్టుగా, ఇంకేంది దుఃఖించేటట్టుగా, లేకపోతే విశ్వాసవంతం బలహీనులుగా, ఇంకేం సేవలే, ఇంకేం భక్తులే, ఇంకేం ప్రార్థన అని అంటున్నారంటే నీకు సైతాన్ని పక్కన చెప్తున్నాడు అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంకేం భక్తులే ఏదిలే ఏమని అని అనుకుంటున్నారు అంటే సాతాను వెళ్ళి గిల్లుతున్నాడని అర్థం, సాతాను వీళ్ళకి ట్రైనింగ్ చేస్తున్నాడని అర్థం, సాతానుడు వీళ్ళకి మార్గం చూపిస్తున్నాడని అర్థం. అన్ని అబద్ధాలు. ఇప్పుడు సాతాను వాళ్ళు దొరబడింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబద్ధాలు ఆడతారు, ఏదో చేస్తారు. ఇక చర్చికి రాకపోవడమే కాదు, అబద్ధాలు ఆడతారు, సహవాసాన్ని కోల్పోతారు, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ గమనిస్తే ఇది అసలు యేసుప్రభువు చెప్తుంది. ఈ పరిస్థితులు భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు నీ ముందున్నాయి, మన ముందున్నాయి కనుక, మీ ముందున్నాయి కనుక వీటెల్లను తప్పించుకుంటాని కోసము మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభువు చెప్పిన సందర్భం గమనిస్తే ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడో అక్కడ చెప్పాడు. ఆ పరిస్థితుల నుంచి, ఆ భయంకరమైన పరిస్థితులు తప్పించుకోవాలంటే పరిష్కారం ప్రార్థనే అని చెప్పాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రార్థన అనేది అత్యంత అవసరమైనదని మనకు అర్థమవుతా ఉంది. ప్రార్థన ఇప్పుడున్న సంఘాలలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రార్థన అనేది ఎలా చేస్తున్నారంటే ఒక రకం నిజంతాను. ప్రార్థన అనేది ఇప్పుడు సంఘాలు ఎలా జరుగుతుందో తెలుసా? ఇప్పుడున్న సంఘాలు ఎలా జరుగుతుందో ప్రార్థన అంటే అడుక్కు తింటున్నారు. ఏంటది? అది ఒక ప్రార్థన అంటే బెగ్గింగ్ అంటారు దాన్ని. అడుక్కునేదాన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? బెగ్గింగ్ అంటారు. బెగ్గింగ్ లాంటి ప్రార్థన, అది ప్రార్థనే కానీ అది బెగ్గింగ్ అనమాట. అంటే అమ్మా భిక్షాందేహి అంటారు చూడండి, అట్లా అడుక్కునే రీతిలో ఉంటుంది ఇప్పుడు దినాల్లో చేసే ప్రార్థనలో. అర్థమవుతుందా? మీకు కొంచెం వివరంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా ధ్యానంగా వింటేనే అర్థమవుతుంది. అడుక్కునే వాళ్ళు ఎట్లుంటారు? అడుక్కునే వాళ్ళు ఎక్కడుంటారు? ఇంట్లో ఉండరు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అమ్మ అని చెప్పబట్టుకొని అడుక్కుంటా ఉంటారు. వాళ్ళు ఎందుకు అడుక్కుంటారో తెలుసా? వాళ్ళకి ఎందుకు అడుక్కున్నారు? వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి, పెట్టేవాడు నాలుగు పోషించేవాడు లేదు కాబట్టి వాళ్ళు అడుక్కుంటున్నారు. పోషించేవాడు ఉంటే అడుక్కుంటారా? ఇంట్లో ఉన్న పిల్లలు వెళ్ళి అడుక్కుంటారా? అమ్మ నాకు అన్నం పెట్టంటారా? ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అడుక్కుంటారా? వెళ్ళి అడుక్కోరు. ఎవరు అడుక్కుంటారు? ఏ దిక్కు దివాణం లేదు, మాకు ఏం లేదు, ఇక మా ఎవరైనా పెడితే తింటారు, లేకపోతే మీరు చచ్చిపోతా ఉంటారు, వాళ్ళు వచ్చి అడుక్కుంటారు. అడుక్కునేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అదే అట్టంటే అడుగుడు మీకు ఇవ్వడం అని రాసేది కాదు కదా, మాకు తెలిసి వాక్యం అంటారేమో. అడుగుడు అంటే ఆస్క్ అంటారు, బెగ్గింగ్ కాదు. ఆస్క్ వేరు, బెగ్గింగ్ వేరు. ఇప్పుడు జరుగుతుందంటే బెగ్గింగే. వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు బెగ్గింగ్ ప్రార్థన చేస్తున్నారు. బెగ్గర్స్. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో రాసిన మాటే.
దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళగా ఉంచే దేవుడు కాదు. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు ఈ సంఘాలు ఇట్లాంటి ప్రార్థనలు ఎక్కువైపోయింది. అదే ప్రార్థన అనుకుంటున్నారు వాళ్ళు. చాలా రకాలుగా వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు. రెండోది ఏంటో తెలుసా, ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అడుక్కుంటారు. వాళ్ళు అడుగుతారు తెలుసా, వాళ్ళు ఆస్కింగ్ అన్నంగా వాళ్ళు ఆస్కింగ్ చేస్తారు. ఏమని ఆస్కింగ్ చేస్తారు తెలుసా, వాడికి ఫీజు కట్టాల్సినప్పుడు, వాడికి ఇంకేదైనా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు డాడీ అంటాడు. తర్వాత డాడీ లేదు, గిడి లేదు. వీడికి అవసరాలు తిరగటం కోసం డాడీ కావాలి వీళ్ళకి. అర్థమవుతుందా? ఈ రెండో బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్ ఏమో అడుక్కునేవాళ్ళు, రెండో బ్యాచ్ అడిగేవాళ్ళు. వీళ్ళు అడిగేవాళ్ళు ఎట్లా అంటే అడిగేవాళ్ళు స్వార్థంతో అడిగినవాళ్ళు. వాళ్ళ తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ పిల్లలు తండ్రిని ఎప్పుడు వాడుకుంటారంటే వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. తండ్రితో సహవాసం చేయడానికి కాదు వీళ్ళు అడిగేది, అవసరాలు తీర్చుకోవటం కోసం. వీళ్ళ ప్రార్థన దేని కొరకు ప్రార్థన అంటే అవసరాలు తీర్చుట కోసం తండ్రి ఎందుకు వెళ్తారు. తర్వాత ఆ తండ్రి మాకు అవసరం లేదు, అయితే మాకు పని లేదు. అట్లా ఉండే ఈరోజు ప్రార్థనలు. అర్థమవుతుందా? ఇప్పుడున్న ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ అవసరం తీరటం కొరకు ప్రార్థన అయిపోయింది. ఇక వాళ్ళు కడుపు నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, తలకాయ నొప్పి కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ తీర్చబడటం కొరకు తండ్రి ఎదుగు వచ్చి నాయన ఫీజు కట్టాలి, పైసలు అంటారు. తర్వాత డాడీ అవుతాడే పడించుకోలే, డాడీ లేదు, వాళ్ళ డబ్బులు అవసరం వచ్చింది అనుకో, మళ్ళీ డాడీ అంటారు. వీళ్ళకి డాడీ ఎప్పుడు కావాలి, అవసరం తీయటం కోసం డాడీ అంటారు. తర్వాత డాడీ లేదు, చేయలేదు, షాప్కి వెళ్ళిరా నాన్న అంటే వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా అవసరం అది ఇస్తే ఇచ్చేస్తారు. చూసినారా? ఇప్పుడు దినాల్లో ప్రార్థన అలాగే ఉన్నాయి. దేవునితో సహవాసం వాళ్ళకి వద్దు, దేవుని భక్తి వాళ్ళకి వద్దు, విశ్వాసం జీవితం వాళ్ళకి వద్దు. వాళ్ళకి ఏం కావాలి? చాక్లెట్ బిస్కెట్లు కావాలి వాళ్ళకి. అదే పిల్లలు ఎట్లాగైతే చాక్లెట్ బిస్కెట్ కోసం ఎట్లా ఏడుతారు, కిల్లి పెట్టేసి లొల్లు పెడతారో అట్లా లొల్లు పెడతారు. అది కూడా ప్రార్థనే. ఆ ప్రార్థన చేస్తా అవసరాల కోసం తీర్చుకునే ప్రార్థన. దేవుడు అది కోరలేడు. దేవుడు కోరి ప్రార్థన ఏంటో తెలుసా, ఆయనతో సహవాసం చేయాలనే ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన చెప్తున్నాను నేను. యేసు ప్రభువు చెప్పినది ఎందుకు ప్రార్థన చేయమన్నాడు, ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం. అర్థమవుతుందా? ఈ సంఘంలో చాలామంది నిర్లక్ష్యం చేసిన కారణం చేత ఇప్పుడు జరుగుతున్న తంతే అలా ఉంది. ఏంటి ఆ తంత అంటే, చాలామంది ప్రార్థన అనేది ఒక అడుక్కునే జీవితంలాగా అయిపోయింది. ఇక వాళ్ళు ఎప్పుడు జీవితకాలం వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు కానీ పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. అట్టయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బెగ్గింగ్. పెద్ద పెద్ద సేవకుల సైతం ఇదే పని చేస్తున్నారు. ఏమని? అడుక్కోవడమే పని. అడుక్కునే వాళ్ళు కాదు సేవకులు అంటే, అడుక్కునే వాళ్ళు కాదు దేవుని బిడ్డలు అంటే. దేవుని బిడ్డలు వారు దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు దేవుని యొక్క వారసత్వాన్ని అనగా దేవుడు పిల్లలకు దాచించిన ఆస్తి వాళ్ళకి ద్వారా వాళ్ళు పొందుకుంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అని అనుకున్నాను. దారిని పోయే వాళ్ళు అడుక్కుంటారు. ఇంట్లో ఉన్న పిల్లలు అడుక్కోరు. ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారు? అడుక్కోవటం వేరు, అడగటం వేరు. ఎంత తేడా ఉంది? అడగటం వేరు, అడుక్కోవటం వేరు. అడుక్కోవటం అనేది ఇంగ్లీష్లో బెగ్ అన్నారు, అడగటాన్ని ఆస్క్ అన్నారు. ఎంత తేడా ఉంది? ఈ దినాల్లో చాలామంది ప్రార్థన అంటే వాళ్ళకి అడుక్కోవటమే అయిపోయింది. రెండో బ్యాచ్ అడిగే వాళ్ళు ఉన్నారు. దేవుడు అడగమని అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు కదండి, వాక్యం ఉంది కదా అని అంటున్నారు. అడుగుడు మీకు ఇవ్వబడను అనగానే వాళ్ళకి ఏం గుర్తుకొచ్చండి? వాళ్ళ జీవితాల అవసరాలన్నీ తీర్చుకోవటమే వాళ్ళ పరమావధిగా దానికి ప్రార్థన వాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇక వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళరు. అర్థమవుతుందా? తండ్రి ఎప్పుడు కావాలంటే వీళ్ళకి అవసరాలు తీర్చడం కోసమే తండ్రి కావాలని కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? అసలు తండ్రి ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తారంటే, సాహసం కలిగి ఉంటారంటే, ఇక దేవుడి యొక్క బాలుడుగా గలతీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పినట్టుగా వాడు బాలుడుగా ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతారు తెలుసా? చాక్లెట్లు, బిస్కెట్లే. బాలుడుగా ఉన్నంత వరకు వాడు ఎలా ఉంటాడు? దాసుడు. వాడు పెద్దవాడైనప్పుడు అనగా దేవునికి ఆత్మచేత నింపబడినప్పుడు వాడు ఎలా అడుగుతాడు? అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అంతకుముందు అంతే చేస్తాడు దాసుడు. చాక్లెట్ బిస్కెట్ ఇవే అడుక్కుంటాడు.
అరే వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు మహాసంపద ఉందయ్యా దేవుని దగ్గర. చాక్లెట్ బిస్కెట్లు అడుగుతావేంటి నువ్వు? వీళ్ళకి పప్పు బెల్లాలు కావాలి. మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు మహామహిమ కలిగిన ఆ స్థితిని అంతా వదిలిపెట్టేసి కింద పడిన చాక్లెట్ బిస్కెట్ పప్పు బెల్లాలు ఎరుక్కోవడానికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి, వాళ్ళ జీవితం అంతా ఆడుతూనే ఉంది. ఈ రెండో బ్యాచ్, మూడో బ్యాచ్ చెప్తున్నా. మూడో బ్యాచ్ ఇదిగో దేవునితో సహవాసం చేసేవారం కావాలి. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అరే నాతో కనీసం ఒక మాట ఎట్లా ఉన్నావు డాడీ అని ఒక మాట అడిగేవాళ్ళు లేడు. ఆడికి కావాల్సిన అసలు తీసుకుని చల్లిగా వెళ్ళిపోవటమే. డాడీ ఎలా ఉన్నావు, నీ హెల్త్ బాగుందా ఏంటి అని ఎవడు పడుచుకోవడం. అట్లా దేవుడు కోరుకున్నాడు. అర్థమవుతుందా? ఏమని కోరుకున్నాడు తెలుసా? ఆయనతో సహవాసం చేసేవారు కావాలని, నా సన్నిధికి వచ్చేవారు, నా సన్నిధిలో నిలబడే వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అవసరాలుగా తీసుకున్న తట్టుగా ప్రార్థనను వాడుకోవద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థన అనేది దేని కొరకు నియమించబడి. ఇప్పుడు చూడండి, యేసుప్రభువు దేని గురించి ప్రార్థన చేయమన్నాడు? మీరు శక్తి కలిగిన వారై మునునట్లుగా. ఆ భయంకరమైన పరిస్థితులు భూమి మీద జరగబోతున్నాయి కనుక వాటి నుండి తప్పించుకోవటం కనుక శక్తి కలిగిన వారనుకున్నట్లుగా మీరు ప్రార్థన చేయాలి. కానీ ఇదిగో అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే. చాలామంది జీవితాల్లో అడుక్కోవటంతోనే సరిపోతుంది. ఇక భక్తి చేయటానికి వాళ్ళకి ప్రార్థన లేదు. అట్లా అయిపోయిందనమాట. కనుక మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభువు చెప్తున్న ప్రార్థన ఏంటంటే, ఇదిగో మనం చేసే ప్రార్థన, చాలామంది ప్రార్థన ఇప్పుడు ఎట్లున్నాయంటే, ఇప్పుడు మన ప్రార్థనలో శక్తి భక్తి ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? చాలామంది ప్రార్థనలు ఇప్పుడు చూస్తున్న ప్రార్థన ఎలా ఉన్నాయంటే, అన్ని సప్పగా ఉన్నాయి ప్రార్థనలు. సప్పగా ఉన్నాయంటే సచ్చు ప్రార్థనలు అనమాట. అంటే అర్థం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయట్లేదంటే ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థనలో ఎంత శక్తి ఉంది? జీరో. అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థన శక్తి కలిగినది అయి ఉండాలి. చేస్తున్న ప్రార్థన కానీ ఫలితం ఏమవుతుంది? వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ అవసరతల కొరకు, భౌతికమైన వాటి కొరకు, లోక సంబంధమైన అవసరతల కొరకు మాత్రమే ఉన్నాయి. కానీ వారు వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడటం కోసం, ఇప్పుడు యేసుప్రభువు దేని కోసం ప్రార్థన చేశాడు? వాళ్ళ కోసం. వాళ్ళకు ఒక 12 మంది ఉన్నారు కదా, 12 మందికి 12 మందికి 12 ఎస్టేట్లు, 12 విల్లాలు, 12 అపార్ట్మెంట్లు, 12 ఎకరాలు, మీకు ఒక ఎకరం, తలా 100 ఎకరాలు ఇస్తారన్నాడా? అయ్యే మీ విశ్వాసం తప్పిపోకుండాట్లు నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. అది తెలుసుకోండి. భక్తి అనేది ఏంటంటే, ఇదిగో ఈ దినాల్లో మనం చేయవలసిన ప్రార్థనలు కావాలంటే మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయంలో కూడా చూడండి, ఒక మాట యేసుప్రభువు చెప్తాడు. ఇరవై 24:15 చదవండి. చూడగానే ఇది రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను సంభవింపకుండా వలనని ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. ఈ పరిస్థితులు అంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చలికాలం ఉంది, మహాశ్రమ రాబోతుంది, కష్టాలు రాబోతున్నాయి, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూకంపాలు మోసం చేసేవాళ్ళు, వేషధారులు, ఇట్లాంటి వాళ్ళందరూ కట్టకట్టుకొని మీ జేబులు ఖాళీ చేయడానికి వస్తారు. వాళ్ళు మిమ్మల్ని ముంచి పడేస్తారు, మోసం చేస్తారు, మిమ్మల్ని నిండా ముంచిపోతారు. అట్లాంటి వాళ్ళ కోసం మీరు తప్పించుకోవాలని మీరు ఏం చేయాలి? ఆ శ్రమంలో నుంచి, ఆ కష్టాల్లో నుంచి మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థనే చేయాలంటున్నాడు యేసుప్రభువు. ఇక చూడండి మళ్ళా 24వ వచనం, 24 చూడండి. అబద్ధ క్రీస్తులను
వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకు గొప్ప సూచక్రియలు. అదిగో చూసారా, అర్థమవుతుందా? ఇవన్నీ జరిగితే మోసం చేసేస్తారు ప్రవక్తలే. వాళ్ళు ఎవరు? మన ప్రవక్తలు, మోసపరిచేవాళ్ళు, అబద్ధ క్రీస్తులు వచ్చి మనల్ని మోసం చేస్తారు అని చెప్పి చెప్తూ యేసుప్రభువారు ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నారు. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అనుదిన జీవితాల్లో మన ప్రార్థన విధానం మారాలి. ఇంకెంతసేపు ఈ అవసరాల కోసమే, ఆయనకి అవసరాలు తీర్చిన పెద్ద సమస్యన యేసుప్రభువారికి? ఆయన తీర్చలేడా? ఆయన తీరుస్తాడు. ఆయన సమస్య నుంచి విడిపించలేడా? విడిపిస్తాడు. ఆయన కనికరించగలుగుతాడు, కాపాడుతాడు. మరణించిన వారిని సైతం ఆయన లేపిన దేవుడు ఆయన. కనుక మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనంతట మనగా మీ అంతట మీరు దాని నుంచి, ఆ సమస్య నుంచి విడిపించబడాలి. కనుక దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభువారే హింట్ ఇస్తున్నాడు. మీరు తప్పించుకోవాలంటే మీరు ఒకటి మార్గం ఉంది. వీటన్నింటి నుంచి, ఈ మహాశ్రమలు, కష్టాలు, భూకంపాలు, రాజ్యాలు, ఈ తెగుళ్ళు, సునామీలు, ఇంకే ఆ సునామీ అక్కడ రాసలేరు కదరా బాబు అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ప్రకృతి మనకు వ్యతిరేకంగా మారిపోతుంది. భయంకరమైన వర్షాలు, భారీ వర్షాలు హైదరాబాద్ని అతలాకుతలం చేస్తున్నాయి. చూసారా? వర్షము కోపం వచ్చిందంటే ఎవరి మీద? తెలంగాణ, హైదరాబాద్ టీన్ సిటీస్ మీద కోపం వచ్చినట్టుగా చేస్తుంది ఈ వర్షం. మనుషులు ఇప్పుడు మనం కొండ మీద ఉన్నా మనకేం కనబడతలేదు. కింద కొండ దిగండి వాళ్ళ బాధలు, మురికి నీళ్ళు, మంచినీళ్ళు కలిసిపోయినాయి, అయ్యే తాగుతుండ్రు. వేరే గత్యంతరం లేదు. మీరు తెచ్చుకొని చూడండి, హైదరాబాద్లో మంచినీళ్ళు తెచ్చుకొని చూడండి. వాళ్ళు తెచ్చిచ్చేవి కూడా అదే మురికి నీళ్ళని ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు పెద్ద స్పెషల్ నుంచి పైనుంచి ఏం దిగవు. అదే పైపులోంచి వచ్చే నీళ్ళు ఇప్పుడు ఎంత మురికిగా ఉన్నాయి. ఈ హైదరాబాద్ మీద భారీ వర్షము కోపం పెట్టుకున్నట్టుగా, ఖచ్చితంగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకో తెలుసా? ఇదిగో నిన్న ఆదివారం మనం కీర్తన చదివినామా లేదా? మహావర్షం, అది దేవుడు ఆజ్ఞ మేరకే వర్షం కురుస్తుంది. కురవాలన్నా ఆగిపోవాలన్నా దేవుని ఆజ్ఞ లేనిది అది జరగదు. హైదరాబాద్ మీద వర్షం ఇలా ఎందుకు కురుస్తుందంటే, ఈ పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు నిర్ణయించిన ఆ కాలం మేరకు ఆ వర్షం పడుతుంది. ఆయన వద్దన్నప్పుడు అది ఆగిపోతుంది. మనం ఎన్ని తిప్పలు పడ్డా అది మాత్రం తప్పదు. కనుక మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటిలో ఎన్నో పరిస్థితులు మనకు సంభవించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది అయిపోయిన సంగతి కాదు, జరగబోయే సంఘటన ఇది. కనుక మనం ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే, ప్రార్థనలో మెలకువగా ఉండండి. అర్థమవుతుందా? ప్రార్థనే మనల్ని బచాయిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, విడిపిస్తుంది, తప్పిస్తుంది. అది ఏ అపాయమైన, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఆర్థిక పరిస్థితి అయినా, కుటుంబ పరిస్థితి, అది ఏ మానసికంగా అనారోగ్య పరిస్థితి, అది ఏ పరిస్థితి అనేది తప్పించగలిగిన ఒకటే ఒక దిక్కు ఉంది, ఆ దిక్కే ప్రార్థన. కానీ ఈనాడు వీటన్నిటిని ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి చాక్లెట్ బిస్కెట్ అనేది చాలు, అట్టయిపోయింది ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలు ఉండాలి. ఇది చూడండి, సాతానుడు నిన్న రాత్రి దేవుడు ఒక కొటేషన్ ఇచ్చాడు నాకు. ఒక కోటి ఏంటది? మనం సాతానుడికి చేతి నిండా ఎప్పుడు చిక్కుతాం తెలుసా? మనము అనగా నేను కూడా కలిపి చెప్తాను, మనము సాతానుడికి చేతి నిండా ఎప్పుడు చిక్కుతామో తెలుసా? ప్రార్థన నిర్లక్ష్యం చేసినప్పుడే. వాడు మన మీద అధికారం ఎప్పుడు చెలాయించగలుగుతాడంటే, మన ప్రార్థనలో పక్కగా జరిగామా వాడు పక్కన వచ్చి కూర్చుంటాడు. ఈ పొద్దున్నే చేయత్తాడు వచ్చేసి, నడువు మనకి వెళ్తావు, ఇక మన దారి వేరే అన్నట్టుగా. ప్రార్థనను పక్క జరిగి నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు సాతానుకు దగ్గరకు చేరువైనట్టే. ప్రార్థన కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు సాతాను చేతి నిండా దొరికినట్టే. అర్థమవుతుందా మీకు? నేను చెప్పిన నా భాష మీకు అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడు నాకు నేర్పించిన పాఠం. రెండోది ఏంటో తెలుసా? సాతానుకు చేతి నిండా దొరికేది ఎప్పుడు తెలుసా? చిక్కేది ఎప్పుడు తెలుసా? రెండో విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క సహవాసం నుండి దూరమైనప్పుడు.
అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభుతో అపోస్తలులు ఆయన ఉన్నంత వరకు వాళ్ళ పని ఎట్లా ఉంది? 3 పువ్వులు 6 కాయలు. ఏం తినాలంటే తిన్నాను, చేపలు కావాలంటే చేపలు, నీటి మీద నడవాలంటే నీటి మీద, ఇంకేదో చేయాలంటే వాళ్ళకి ఏం దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు. ఆయన ఎప్పుడైతే చనిపోయి ఆరోహణం వెళ్ళిపోయాడో వీళ్ళ పని చూడండి అయిపోయింది. ఇక ఎప్పుడైతే ఆయన సిలువ ఎక్కాడో ఇక వీళ్ళ పని చల్లా చెదరైపోయింది. అర్థమవుతుందా? మన జీవితాల్లో ఆయన యేసుప్రభుతో సహవాసం, వారు యేసుప్రభు కూడా తండ్రి యొక్క సహవాసం ఉంది. ఆయన ఎంత బాధపడ్డాడు, ఎందుకు ఆయన పాపం అయిపోతాడు. సహవాసం దూరం అయితే ఏమవుతుంది? నన్నేరా చేయి పెడితే అన్నాడు, సహవాసం పోయింది. అర్థమవుతుందా మీకు? తండ్రికి కుమారుడైన యేసుప్రభువుకు ఆ ఫెలోషిప్ కట్ అయిపోయింది అక్కడ. ఎందుకు? ఈయన పరిశుద్ధుడు, యేసుప్రభు పరిశుద్ధుడు. ఇప్పుడు ఏమైంది? పాపం అంతా ఏమైంది? లోక పాపం అంతా మోపడింది. దేవునితో మా క్రీస్తు వారికి సంబంధం కట్ అయిపోయింది. అందుకే ఆయన కేకేశాడు. ఏమని కేకేశాడు? నా దేవా నా దేవా నన్నేలా చేయి. మన చేయి ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఆయన? విడిచిపెట్టే తీరాలి. ఎందుకో తెలుసా? ఈయన మీద పాపము మోపబడింది. పాపము యేసుప్రభువు మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు చేయి వేయడానికి తప్పదు. అర్థమవుతుందా? అలాగే మన జీవితాల్లో మనం ఎప్పుడైతే పాపమ సంబంధమైన, లోక సంబంధమైన, సాతాను సంబంధమైన వాటికి చేయి కలుపుతామో అక్కడ చేయి కట్ అయిపోతుంది మనకి. అనగా సహవాసం దూరం అయిపోతాం. దూరం అయిపోగానే ఆటోమేటిక్గా మనం దేవునికి దగ్గర అవుతా ఉంటే సాతానికే దగ్గర అవుతాం. సాతానుడే మనల్ని వాడు కబ్జా చేస్తాడు, మనల్ని చేసి వాడి యొక్క కార్యక్రమాలన్నింటి మనతో చేపిస్తాడు. ఇవన్నీ జరగకుండాలంటే ఒకటే మార్గం మనకుంది. అదే యేసుప్రభువు చెప్పిన మార్గం. అదేంటి అంటే ప్రార్థన చేయండి. ఈ భూమి మీద మనకి సంభవించిపోయే చివరి దినాల్లో భయంకరమైన పరిస్థితులు అవన్నీ నేను చదివిస్తాను, కానీ టైం లేదు. మనం ప్రార్థన చేయాలి. ఆ సంభవింపబోయే సంగతులన్నీ మనకు ఎదురుగా ఉన్నాయి అని దేవుడు, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి, వీటన్నిటి నుంచి మనం విడిపించబడాలి. దాని కొరకు మీరు శక్తి కలిగిన వారై ఉండాలి. నా యొక్క మీరు నిలబడాలి. కనుక మీకు శక్తి కావాలి. మీకు శక్తి కావాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యూ మైండ్ ఇట్ అనమాట. మనసులో పెట్టుకోవాల్సిన మాట ఇది. మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మన ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 3 మాట కూడా చెప్తున్నా వినండి. ఎప్పుడు మనం సాతానికి చిక్కుతామంటే, సాతానికి ఎప్పుడు చిక్కుతామో తెలుసా? ఒకటి ఏంటి నేను చెప్పినా? ప్రార్థన నిర్లక్ష్యం చేసినప్పుడు. రెండోది ఏం చెప్పినా? దేవునితో సహవాసానికి దూరమైనప్పుడు. ప్రార్థన సహవాసమైనా, ఆరాధన చర్చికి వచ్చే సహవాసమైనా, ఎప్పుడైతే వ్యక్తిగతంగాను సంఘ సహవాసంగా ఎప్పుడైతే మనం దూరం అవుతామో వెంటనే వాడు రెడీగా కాసుకొని అంటాడు రా అని చెప్పేసి, అప్పుడు సాతాను చేతి నిండా చిక్కుతాం. రెండోది ఇది చెప్పిన. మూడోది ఏంటంటే విశ్వాసమందు బలహీనమైనప్పుడు. అర్థమవుతుందా? మనం కనుక విశ్వాసంలో బలహీనమైన మాటలు మాట్లాడామనుకో, ఇప్పుడు చూడు నీకు చెప్పారా లేదా? నీకు శ్రమ అవుతుందని చెప్పారా? చూడు నువ్వు దేవుడు నమ్ముకుంటే నీకు శ్రమ వచ్చి చూసినావా? విడిచిపెట్టే దేవుడి, నీకు వద్దు దేవుడిగా. అది సాతాను చెలరేగిపోయి నిన్నేం చేస్తాడు? చేతి నిండా చిక్కు పట్టుకుంటాడు. అందుకని ఇప్పుడు చూడు, ఆ యోగుకి సమస్య వచ్చింది, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు తట్టుకోలేడు, పిచ్చోడైపోయేటట్టుగా ఆ ఒళ్ళంతా కురుపులు అయిపోయి రోగంతో ఆ చర్మ వ్యాధి మనిషి దగ్గర కూడా నిలబడలేడు. అట్లాంటి రోగంతో పీడించబడినప్పుడు ఏం చేయాలి? ఆయన ఈ భక్తొద్దు, ఈ దేవుడు వద్దు, ఈ లోకం మాకే వద్దని విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టలేదు. కానీ వాళ్ళ ఆవిడేమంది? ఆయన భార్య ఏమంది? యోగు గారి భార్య ఏమంటుంది? నీకు తాకాయంగా లేదా? నీ అవతారం చూసుకుంటున్నావా లేదా? నీ ముఖం ఎట్టుంది? నీ అవతారం పెట్టి నువ్వు ఒళ్ళు ఎట్టుంది? మళ్ళీ భక్తి అంటావు, ఇంకా అదంటావు అని ఆయన నానా మాటలు అని తిట్టింది. తిట్టి ఏం చేసింది? ఆమె తిట్టింది కాకుండా దేవుడు తిట్టబట్టదు. అది సాతాను ఆమెకి ఫుల్గా ఎక్కున్నాడు. ఆ మైండ్ నిండా ఎవరున్నారు తెలుసా? సాతాను ఫుల్గా ఎక్కి ఆమె ద్వారా యోగుని శోధిస్తున్నాడు దేవుడు. సాతాను ఆమె ద్వారా యోగుని శోధిస్తున్నాడు సాతానుడు. అర్థమవుతుందా? అట్లా ఎప్పుడైతే శోధించబడినప్పటికీ కూడా ఇక చూడు, నీకు ఇన్ని కష్టాలు వచ్చేటట్టు నీకెందుకు భక్తి? ఇక ఇప్పుడు
ఇల్లు గుల్లయింది, ఒళ్ళు గుల్లయింది. ఇల్లు గుల్ల అంటే పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తంతా పోయింది, చదువులేదు, ఇక మొత్తం రూపాయలు లేకుండా అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చారు. ఇంకా కూడా నీకు ఎస్ఐ కావాలా? చెప్ నడు అంటే వాళ్ళ భార్య ఇష్టపెట్టాయి. దేవుని దూషించు, చిట్టు. దేవుని చిట్టమని ఎవరని చెప్తారని అసలు? ఆమె స్త్రీనే, ఆమె సొంత భార్యనే. కానీ ఎందుకు చెప్తుందో తెలుసా? సాతాను ఆమె మీద ఫుల్లుగా ఆమెలో హృదయంలో నివసించిన కారణించి ఆమె ఆ మాట పలికిస్తుంది. అంటే ఆ మాట ఆమె పలుకుతుంది కారణం అది. కనుక మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే విశ్వాసం ఉందో బలహీనమవుతామో సాతానుకు చేతి నిండా చిక్కినట్టే. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1 ప్రార్థన, 2 సహవాసం, 3 విశ్వాసం. విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ సహవాసంలో మనం ఎడతెగక ఉండాలి. ఆనాడు అపోస్తలులు ఉన్నది ఇదే. భక్తి అనగా విశ్వాసం, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును, బోధించుట యందును, సహవాసం అందును. ఈ 3 యందు విశ్వాసం ఎట్లా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అందుకని బోధ అంటే ఏంటంటే, ఆ బోధ వలనే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే, ఆ బోధనే మన విశ్వాసంలో బలపరుస్తుంది. ఆ విశ్వాసంలో ఎప్పుడైతే మనం బలహీనమవుతామో సాతానుడికి చేతి నిండా చిక్కుతామో. ఫస్ట్ పాయింట్. 2వది ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేయడం, చేతిని చిక్కిపోతాం. 3వది సహవాసం. అక్కడ అన్నారు కదా అపోస్తలుక సహవాసం అందును ఎడతెక్క ఉన్నారు. ఆ సహవాసం నుండి దూరం కాకూడదు. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు, విశ్వాసంలో బలహీనంగా ఉండకూడదు. ఎన్ని కార్యాలు జరగట్లేదు, ఇంకా జరగట్లేదు. ఎప్పుడు బలహీనమవుతాం విశ్వాసంలో? గతంలో మీకు చెప్పినట్టు గుర్తు. ఎప్పుడు బలహీనమవుతామంటే, మనం అనుకున్న కార్యం జరగట్లేదు, ఇంకా జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఇగో వచ్చే సంవత్సరం జరుగుతుందేమో, వచ్చే నెల జరుగుతుంది, రేపు జరుగుతుంది అంటే తరలేదనుకో, అప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? రోజుకి బలహీనమైపోయి ఏంటంటే మేము ఇంతకాలానికి ప్రార్థన చేస్తే అది జరగట్లేదు అని చెప్పేసి. అదే సాతానుకు కావాల్సింది అదే. అట్లా రాదారికి నేను చెప్పినా లేదు, నీ విన్నా అప్పుడు ఇదికేంటి జరగదాన్ని నేను చెప్తే నువ్వు ఇది వినకుండా ప్రార్థన స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చర్చట్టు పోయినావు, నీకేం జరగలేదు. సాతానుడు చెప్పే మాటలు ఇవన్నీ మీరు గుర్తుపట్టాలి. ఎవరన్నా కూడా పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళని సాతాను చెప్పిస్తారని గుర్తు పెట్టుకోవాలి. యోగు భార్య యోగుతో చెప్పినట్టుగా వాళ్ళలో ఉండి సాతాను మీకు చెప్పిస్తాడు, మిమ్మల్ని చెదరగొడతాడు, పాపంలో పడిపోయేటట్టుగా, లోకంలో కలిసిపోయేటట్టుగా, దేవునికి దూరం అయినట్టుగా చేస్తాడు. కనుక మనం గ్రహించుకోవాలంటే, మనకు శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. మనకు శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. పై నుండి అపోస్తలులు శక్తి పొందుకునేదాకా వాళ్ళ ప్రార్థన ఎందుకు పనికిరాని ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేస్తే ఎవరికైనా ఏమైనా జరిగిందా? ముందు వచ్చి సప్తలు కొట్టినారు, మేము ప్రార్థన చేస్తే జరిగింది, ఇటు జరిగింది అన్నారు. 3వ రోజుకు మూలం పడిందా లేదా అన్నారు, ఎగిరివేరు. మీరు చేస్తే అట్ట కాదు నాయన, మీ పేర్లు పరలోకంలో జీగ్రంథం రాసి నన్ను సంతోషించదుగా. వీటి కాదు, వీటి వలన కాదు, వీటి వలన ఏం జరగదు. ఇక్కడ మీ ప్రార్థన స్వస్థత చేయొచ్చు, రేపు పరలోకంకి వెళ్తారా లేదా, సీట్ క్యారెంట్ ఉందా లేదా చూసుకుంటా అంటాడు. జయబంధుల పేరు ఎప్పుడు ఉంటుంది? మీరు అక్కడ సీటు పైన దాన్ని ఏమంటారు, శాంక్షన్ అయినప్పుడే, లేకపోతే దాన్ని ఏమంటారు, అక్కడ రిజర్వ్ అయినప్పుడే పేరు రాయబడుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే దాన్ని బట్టి నువ్వు సంతోషించు. కానీ ఇక్కడ ఏదో స్వస్థత జరుగుతున్నాయని, విడుదల జరుగుతున్నాయని ఈ కాదు అన్నాడు యేసుప్రభువు. అన్నాడా లేదా? శబాస్ అన్నాడా? అనలే. మీ పేర్లు జీవగ్రంథంలో రాసిందా లేదో తెలుసుకుని అప్పుడు సంతోషించట్రా బాబు. అప్పుడు దాకా మీకు అందుకు అప్పుడు ఆ 12 మందితో యూదాస్కరియోతు ఉన్నాడా లేదా? ఉన్నాడు. వాడు అప్పటికే టపాకట్టకు రెడీగా ఉన్నాడు. అర్థమైందా? మరి పేతురయ్య గారు ఏం చేశాడు? ఆయన అబద్ధాలు అడుగుతుందని రెడీగా ఉన్నాడు. ఇవన్నీ సాతాను చెదరగొట్టే కార్యక్రమాలు ఉంటాయి. కనుక ఇక ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనకి శక్తినిచ్చేది, మన భక్తికి శక్తినిచ్చేది విశ్వాసం, 2 సహవాసం, 3 ప్రార్థన. ఈ 3 ద్వారానే మనము శక్తివంతంగా భక్తి చేయగలగటానికి ఉపయోగపడే సాధనాలు. ఈ 3 మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వేటిని నిర్లక్ష్యం చేయకూడదు? విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. 2 సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సహవాసం అనగా మందిరానికి రావటం, ప్రార్థనలో పాల్గొనటం, ఉపవాసకుడికి కానీ
ఆరాధనలే కానీ వేరే కూడికలే కానీ ప్రతి కూడికి కూడా ఈ చివరి దినాల్లో మరింతగా ప్రభు సన్నిధిలో సహవాసంలో పాల్గొనే వారిని ఉండాలి, కానీ సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు. ఉండటం వలన ఇగో ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడవది విశ్వాసంలో, ప్రార్థనలో సహవాసం. ఈ 3 కానీ లేకపోతే మనకు గ్యారంటీ ఉండదు. నేను చెప్తలేదు, యేసయ్య చెప్తున్నాడు. కనుక మనం ఈ చివరి దినాల్లో జరగబోయే ఈ సంభవాలన్నిటి నుండి తప్పించుకొని మీరు శక్తి గలవారు అన్నట్లుగా మీరేం చేయాలి? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను మీకు ముందు చెప్పాను ఏమని, ఈ సచ్చు ప్రార్థనలు ఉండే పుచ్చు ప్రార్థనలు, సచ్చు ప్రార్థన, సప ప్రార్థనలు అంటే వాళ్ళు నామకార్థ ప్రార్థనలు, వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళకి కాదు కదా, అసలు ఎందుకు పనికిరాదు ఆ ప్రార్థన. అలా ప్రార్థన మనం ఉండకూడదు. అడుక్కునే ప్రార్థన కాదు, మనకి అడిగే ప్రార్థనగా కాదు. ఎప్పుడు అడుక్కోవడమేనా? ఏ పని లేదా? ఆస్క కాదు. ఇప్పుడు దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించే ప్రార్థనలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు అది కోరుకున్నాడు. ఇప్పుడు మనం పాడినామే, మోషే ప్రార్థన చేయగా యెహోషువ ప్రార్థించగా ఎందుకు పాడినాము? వాళ్ళకి లేవా? వాళ్ళకి భార్య పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి రోగాలు రాలేదా? సమస్యలు రాలేదా? ఇబ్బందులు ఎదుర్కోలేదు? అన్నీ ఎదుర్కొన్నారు. కానీ వారి ప్రార్థన, వారి జీవితం దేవుని గురించి చెప్పబడింది. హైలైట్ ఎందుకయ్యారు తెలుసా? వారు చేసిన ప్రార్థన ద్వారా గొప్పగా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాడు. అట్టి రీతిలో మన ప్రార్థన ఉండాలి, కానీ ఎప్పుడు అడుక్కునే ప్రార్థన గాను బిచ్చగాళ్ళ లాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. మనం దానికి తగిన వారం కాము. దేవునితో ఆయనతో పాటు భాగస్థులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. యేసయ్య లాంటి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువారు ఆయన ఇలాంటి ప్రార్థన చేసిన రాబోయే దినాల్లో మరొక రోజు మనం ఆ విషయాలను నేర్చుకుందాం. ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం చేసే ప్రార్థనలు బట్టి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం శక్తివంతులం కావాలి. అది దినదిన బలహీనం కాకూడదు. మన ప్రార్థన మనకు శక్తినిచ్చేది కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థన నీకు శక్తి ఇవ్వకపోతే నువ్వు రేపు పొద్దున ఆ దినాన అక్కడ నిలబడలేవు. దేవుని ఎదుట అక్కడ నిలబడాలంటే నీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనే నీకు శక్తినిస్తుంది. నీ ప్రార్థన నీకు శక్తి ఇవ్వకపోతే నువ్వు చేసే ప్రార్థన ఎందుకు పనికి రావట్లేదని అర్థం. నువ్వు దినదినకి నీ విశ్వాసంలో బలపడుతున్నావా? సహవాసంలో ఎదుగుతున్నావా? లేకపోతే ఆ విశ్వాసాన్ని బలపడుతున్నావా? సహవాసంలో ఎదుగుతున్నావా? శక్తిని పొందుకుంటున్నావా? ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తిని అభిషేకించబడుతూ నింపబడుతూ ఆ ఆత్మ ద్వారా కలిగే ఆ ప్రతిఫలాన్ని పొందుకునే వారికి ఉండాలి. కానీ ఈరోజు పోదాం రేపు పోదాం అన్నట్టుగా మనం ఉండకూడదు అని లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.